హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ పోల్నేని. ఇప్పుడు మనము బీరకాయ ఫ్రై చేసుకుందామండి. ఎప్పుడు బీరకాయతో కర్రీ కాకుండా ఈ విధంగా ఫ్రై చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా చేశారంటే ఎప్పుడు ఇలానే చేసుకొని తింటారండి. ఇది చపాతీలోకి రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాము. బీరకాయల్ని పీలర్ తీసేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలండి. చిన్నగా ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకునేసి కొద్దిగా ఆయిల్ వేసేసుకుందాము. ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసేసుకుందామండి. అలాగే పచ్చిశనగపప్పు కూడా 1 టేబుల్ స్పూన్ వేసేసుకుందాము. అలాగే ఎండుమిరపకాయలు కూడా 2 తుంచి వేసేసుకుందాము. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు 4 దంచుకొని వేసుకుందామండి. అలాగే కరివేపాకు కూడా వేసేసుకొని ఈ విధంగా వేయించుకోవాలి. ఇప్పుడు మనము కట్ చేసుకొని పెట్టుకున్న బీరకాయని వేసేసుకొని బాగా వేయించుకోవాలండి. ఈ విధంగా అంతా కలిసే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా 1 మినిట్ పాటు మిక్స్ చేసేసుకోవాలండి బీరకాయని. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ కూడా ఒకటి వేసేసుకొని బాగా వేయించేసుకుందాము. ఈ విధంగా అంతా కలిపేసుకొని ఒకసారి వేయించేసుకుందామండి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాము. ఈ విధంగా అంతా కలిసే విధంగా ఒకసారి మిక్స్ చేసేసుకుందామండి. ఇప్పుడు మనకు సాల్ట్ సరిపడినంత సాల్ట్ తీసేసుకొని వేసేసుకుందాము. నేనైతే 1 టేబుల్ స్పూను సాల్ట్ తీసుకున్నానండి. బీరకాయకి ఉప్పు ఎక్కువ పట్టదండి, కాబట్టి 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. ఈ విధంగా అంతా కలుపుకోవాలి. ఈ విధంగా 1 మినిట్ పాటు అంతా మిక్స్ చేసేసుకునేసి మూత పెట్టేసి 1 మినిట్ పాటు మగ్గబెడదామండి. బీరకాయ తొందరగానే వేగిపోతుంది. వాటర్ శాతం ఉంటుంది కదండి బీరకాయలో. తొందరగా చూడండి వాటర్ అంతా ఎలా వచ్చిందో. ఈ విధంగా తొందరగా బాగా మగ్గిపోతుందండి. ఈ వాటర్ అంతా బాగా ఇంకిపోయే విధంగా బాగా మనము కలుపుకోవాలి. మనము ఇంకా మూత పెట్టకుండా ఈ విధంగా కలుపుతూ ఉండాలండి అప్పుడప్పుడు. అలాగే 1 టేబుల్ స్పూను కారం వేసేసుకుందాము. మీ కారాన్ని బట్టి తీసుకోండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఈ విధంగా అంతా కలిసే విధంగా ఒకసారి కలిపేసుకుందాము. కలిపేసుకునేసి ఈ వాటర్ అంతా బాగా ఇంకిపోయేంత వరకు వేయించుకుందామండి. మూత పెట్టకుండా ఈ విధంగా కలుపుతూ ఉండాలి అప్పుడప్పుడు. వాటర్ అంతా ఇంకిపోయి బీరకాయ కూడా బాగా ఉడికిపోతుందండి. చూడండి అప్పుడే బీరకాయలో ఉండే వాటర్ అంతా బాగా ఇంకిపోయింది. మనకు ఆయిల్ కూడా పైకి తేలినట్టు అనిపిస్తుంది కదండి. ఈ విధంగా మరొకసారి కలుపుతూ ఉండాలండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి ఈ విధంగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్లు మనము కొబ్బరి పౌడర్ వేసేసుకుందామండి. వాటర్ అంతా బాగా ఇంకిపోయింది కదా. ఇప్పుడు కొబ్బరి పౌడర్ వేసేసుకునేసి బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇందులోకి ఇంకా వేరే ఏమీ వేయాల్సిన అవసరం లేదండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా చేసుకోవచ్చు. ఈ విధంగా కొబ్బరి పౌడర్ వేసుకున్నాక మరో 1 మినిట్ ఈ విధంగా బాగా వేయించుకోవాలి. ఈ విధంగా ఒప్పులకంతా కారము కొబ్బరి పౌడర్ అంతా పట్టుతుంది కదండి. 1 మినిట్ పాటు ఈ విధంగా వేయించుకుంటే అంతే అండి. చూడండి ఎంత బాగా రెడీ అయిపోయింది. బీరకాయ ఫ్రై చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. అంతే అండి, ఎంతో ఈజీగా బీరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్లోకి సైడ్ డిష్గా కూడా బాగుంటుంది. అన్నంలోకి కూడా కలుపుకొని తినేయచ్చండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుంటాను.